ప్రభుత్వానికి దివ్యాంగులు రకరకాల హక్కుల కోసం కొన్ని డిమాండ్లు పెట్టారు. యాక్చువల్లీ ఆ డిమాండ్లు కనీస మానవ హక్కులు అని చెప్పాలి. బస్సుల్లో ఫ్రీ ట్రావెల్, దివ్యాంగులకు బస్సులో ఫ్రీ ట్రావెల్, లేదా వాళ్ళ పెన్షన్ పెంచడం గవర్నమెంట్ ప్రామిస్ చేసింది మేనిఫెస్టోలో, కానీ ఇంకా పెన్షన్ పెంచలేదు. దాంతోపాటు వీళ్ళు రిజర్వేషన్కి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఎవరైతే దివ్యాంగులు స్టేట్మెంట్స్ ఇస్తారో, దివ్యాంగుల మీద అరాచకంగా మాట్లాడతారో, దివ్యాంగుల చట్టం కూడా అట్రాసిటీస్ సంబంధించి కూడా స్ట్రెంథన్ చేయమని చెప్పి, అదేవిధంగా దివ్యాంగులకి రాజకీయ రిజర్వేషన్లు తీసుకురావాలని చెప్పి, లోకల్ బాడీస్ నుంచి లోక్సభ వరకు కూడా వాళ్ళకి రాజకీయపరమైన రిజర్వేషన్లు తేవాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నాము. దానికోసం ఈరోజు మందకృష్ణ మాదిక్ గారి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం పెట్టడం, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దీనిలో అనేక డిమాండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘాలు వచ్చి అనేక డిమాండ్స్ చెప్పడం జరిగింది. అవి డిమాండ్స్ అంటాం కూడా సరికాదు, అవి కనీస మానవ హక్కులని నేను అంటాను. అంటే గతంలో కూడా ఇక్కడ వికలాంగుల మీద ఒక మహిళ ట్రాకింగ్ కామెంట్స్ చేస్తాం. ఎవరైనా దివ్యాంగుల పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రభుత్వం స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం ఎంతో అంటే ఆ శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దివ్యాంగులందరూ ఒక తాటి మీద రాకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. వీళ్ళందరూ ఏంటంటే చాలా వల్నరబుల్ గ్రూప్, అక్కడక్కడ ఉంటారు. పాపం హైదరాబాద్ దాకా రావడం కూడా వీళ్ళకి కష్టం. వాయిస్లెస్ కమ్యూనిటీ దేశంలోకెల్లా ఎవరైతే అన్నగారు ఉన్నారో వాళ్ళందరూ దివ్యాంగ సమాజం అనమాట. వాళ్ళ చైతన్యం ఈరోజు చూస్తే ఇంతమంది మీరు గమనిస్తే కొన్ని వందల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు వచ్చి మాకు కనీస మానవ హక్కులు కాపాడినని అడగటంలోనే ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇదంతా మనకి ప్రభుత్వం వీళ్ళపైన నిర్లక్ష్యం చేస్తానని కూడా మనకు అర్థమవుతుంది. విగ్రహాలు మారవటం, అలాగే విజయోత్సవాలు చేసుకోవడం చేస్తున్నారు. కానీ హామీలు ఇచ్చినట్టు ఎందుకు నెరవేర్చలేదు? ఏదైతే పాలిటిక్స్ వేరు, సంక్షేమం వేరు. ప్రజాపాలన అనేది ప్రజలందరూ, ముఖ్యంగా ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళ తరపున ఒక పాలన ఉండాలి. ముఖ్యంగా దివ్యాంగులకు రక్షించే హక్కులు, వాళ్ళ బేసిక్ రైట్స్ని కాపాడగలగాలి. వాళ్ళ డిగ్నిఫైడ్గా వాళ్ళు బతికే విధానం తీసుకురాగలగాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి, ఇంక్లూడింగ్ ప్రతి డిఫరెంట్ లేబుల్డ్ వ్యక్తి కూడా హ్యాపీగా డిగ్నిఫైడ్గా బతికే అవకాశం ప్రభుత్వం అందరికీ కల్పించాలని వాళ్ళందరి డిమాండ్. ప్రభుత్వం రానున్న రోజున మరి దివ్యాంగులకు సంబంధించి పెన్షన్స్ అనేవి పెంచే అవకాశాలు కనపడుతున్నాయంటారా, లేదంటే మళ్ళీ హామీలు వెనక్కి తీసుకెళ్లే పరిస్థితి కనపడుతుంది? ఖచ్చితంగా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సంబంధించిన న్యూస్ ప్రభుత్వం దాకా వెళ్తుందని మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా ఆశాభంగానే ఉన్నాం అనమాట. ఈ రోజు కాకపోయినా ఒక నెలకైనా 3 నెలలకైనా. అయితే ఈ సందర్భంగా, ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సందర్భంగా పెన్షన్ పెంచడమే కాదు, గత సంవత్సర కాలం నుంచి వీళ్ళు ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా బకాయిల రూపంలో, ఏరియర్స్ రూపంలో దివ్యాంగులకు అందించాలని చెప్పి కూడా ఇక్కడ అందరూ తీర్మానం చేయడం జరిగింది.